చూడబోతున్న అధ్యాయము ఫిలెమోను పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 25 వచనాలు ఉంటాయి. మనము గడిచిన 7 వారాలుగా 7 సంఘాలను, ఆసియాలో ఉన్న 7 సంఘాలను గురించిన వివరము మనం తెలుసుకున్నాం. ఆసియాలో 7 సంఘాలు ఉన్నవి. ఆ 7 సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువారు రాసిన లెటర్, ఒక్కొక్క సంఘానికి రాసినప్పుడు వాటి పరిస్థితులు, వాటి ప్రవర్తన, కష్టాలలో ఉన్నప్పుడు కొన్ని సంఘాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి, కొన్ని సంఘాలు దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తున్నాయి, కొన్ని సంఘాలు దేవునికి విధేయతగా ఎలా ఉంటున్నాయి, కొన్ని సంఘాలు దారి తప్పి ఎలా తిరుగుతున్నాయి, కొన్ని సంఘాలలో ఇంకా మారుమనసు పొందక నులివెచ్చని జీవితం ఎలా ఉంది, కొన్ని సంఘాలలో మరి ప్రభు కొరకు సమస్తాన్ని అప్పగించిన వ్యక్తులు, ఈ 7 సంఘాల వివరాన్ని చూసాం. ఇప్పుడు ప్రభు పనికై ప్రయాసపడిన కొంతమంది వ్యక్తుల గురించి ఈరోజు మనం చూసుకుందాం. ఈరోజు అంటే ఇక రాబోతున్న దినాలుగా వ్యక్తుల జీవితాన్ని అధ్యయనం. ఇప్పుడు సంఘంలో పనిచేసే వ్యక్తులు ఇలా ఉన్నారు. మొట్టమొదటిగా నేను ఎంచుకున్న భాగం ఫిలెమోను పత్రిక. ఒకటే పేపర్, దీని గ్రంథం అనలే, పేపర్ను గ్రంథం ఏమంటాం. ఇది ఒకటే పేపర్, అంటే కేవలం 25 వచనాలు ఉన్న ఈ పత్రిక, ఈ లెటర్ ఫిలెమోనుకు అపోస్తలుడైన పౌలు రాశాడు. ఎందుకు ఫిలెమోనుకు లెటర్ రాయాల్సి వచ్చింది పౌలు? ఈ ఫిలెమోను ఎవరు అనే విషయాలను మనం తెలుసుకున్నట్టయితే, మొదటగా ఈరోజు పూర్తిగా 25 వచనాలు చెప్పడం అంటే సాధ్యం కాదు. అందుకే ఈరోజు పరిచయం, ఫిలెమోను పత్రిక పరిచయం మాత్రమే. ఈరోజు ఫిలెమోను పత్రిక నుండి మనము నేర్చుకోవాల్సిన సంగతులు కొన్ని ఈరోజు తెలుసుకొని, అటువల్ల వచ్చే వారము ప్రభు చిత్తమైతే పూర్తి వివరణ ఫిలెమోను పత్రిక గురించి మనం తెలుసుకుందాం. నిజానికి పూర్తి వివరణ 2 వారాలు ఇవ్వడం కుదరదు, కానీ మనకున్న సమయాన్ని బట్టి ఈ ఫిలెమోను పత్రికలో మొదటి నుండి 7 వచనాలు మాత్రమే ఈరోజు మనం చూస్తాం. ఒక్కొక్క వచనంను మనము చదువుకుందాం. అందరూ జాగ్రత్తగా చూడండి. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. మొదటి 7 వచనాలు. నేను మొదటి 3 వచనాలు చదువుతాను. 4, 6 ఒకరు చదవండి, 7 మరి ఒకరు చదవండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును చెత్తపనివాడైన ఫిలెమోనునకు, మన సహోదరి అయిన అఫియాకును, తోడు యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుట అనున్నది కార్యకారి కావలియు ననియు వేడుకొనుచున్నాను. 7వ వచనం చదవండి వేరేవారు. సహోదరుడా, హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందినందున బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, ఈ మాటలను బట్టి మాకు ఆదరణ కలగాలి, ఆనందం కలగాలి, సహాయం చేయండి. మరి వినబోతున్న వాక్యము తండ్రి మా హృదయాలను వెలిగించేదిగా ఉండాలి, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు 14 లెటర్స్ రాశాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని రాశాడు? 14 పత్రికలు రాశాడు. వ్యక్తిగతమైన పత్రిక ఇది, అంటే పర్సనల్ లెటర్. అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాశాడు, తిమోతికి రాశాడు, తీతుకు రాశాడు, అట్లాగే ఫిలెమోను అనే ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఈ లెటర్ బైబిల్ చరిత్రకారుల ప్రకారం 60 నుండి 61 ఆ సంవత్సరంలో రాయబడింది. ఈ లెటర్ 60 నుండి 61 సంవత్సరంలో వ్రాయబడింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ లెటర్ ఫిలెమోనుకు వ్రాయబడింది. ఈ ఫిలెమోను
ఫిలోమోను ఎవరు అనే సంగతిని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయాన్ని కనుక మనం పూర్తిగా చదివితే ఫిలోమోను ఒక ధనవంతుడు. ఫిలోమోను అనే వ్యక్తి కొలస్సీ విశ్వాసి. కొలస్సీ ఉంటుంది కదా, కొలస్సీలకు రాసిన పత్రిక అని మనం చదువుతాము. ఆ సంఘంలో ఉన్న విశ్వాసి. ఈయన అపోస్తలుడు కాదు, ఈయన పాస్టర్ కాదు. మనము మొదటి అధ్యాయం మొదటి వచనం, ఇదే ఫిలోమోను మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమని సంబోధిస్తుందంటే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు, ఈ అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఫిలోమోను పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు జైల్లోకి వెళ్తాడు? 2 సార్లు జైల్లోకి వెళ్తాడు. మొదటిసారి ఆయన హౌస్ అరెస్ట్ అవుతాడు, అంటే స్వేచ్ఛతో కూడిన జైలు. ఆయన నిర్బంధంలోనే ఉంటాడు, కానీ స్వేచ్ఛ ఉంటుంది. నిర్బంధంలో ఉండి స్వేచ్ఛ ఏంది? చిత్రం ఉంది కదా పేరు. నిర్బంధంలో ఉండి స్వేచ్ఛ ఏంటంటే ఆయన బయటికి వెళ్ళడానికి రావడానికి ఉంది, కానీ ఖచ్చితంగా సాయంత్రం అయితే ఆ ఇంటికి రావాలి. ఒక ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తారు. అప్పుడు రాసిన పత్రిక అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 30వ వచనంలో ఆ టైంలో ఈ ఫిలోమోనుకు పత్రిక రాస్తాడు, తీస్తారు. అపోస్తలుల కార్యం 28 30వ వచనం. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇది రాస్తాడు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని సన్మానించి అనే మాటలు మనం అక్కడ చూస్తాం. ఇది ఆ 2 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉంటాడో ఆ ఇంట్లో నిర్బంధంలో ఉంటాడు. సాధారణంగా నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ పౌలు జైల్లో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఒకటి కొలస్సీ పత్రిక, మరొకటి ఎఫెసీ పత్రిక, మరొకటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇక 4వది ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈయన జైల్లో ఉండడానికి రుజువు ఏంటంటే, మొదటగా తనతో పరిచయం చేసుకుంటున్నాడు. నేను జైల్లో ఉన్నా, నేను క్రీస్తు యేసు ఖైదీని, అంటే నేను జైల్లో పెట్టారు, క్రీస్తు యేసును ప్రకటించినందుకు నన్ను జైల్లో వేశారు, నేను ఖైదీని రాస్తున్నాను. అట్లాగే తిమోతి పేరు కూడా రాశాడు. అంటే తిమోతి పేరు ఎందుకు రాశాడంటే తనతో పాటు సహవాసంలో ఉన్నాడు, అందుకు అతను రాశాడు. కానీ పూర్తిగా ఇది ఆయన మాత్రమే రాసిన లెటర్. ఇందులో తిమోతి కూడా నీకు వందనాలు చెప్తున్నాడు అంటే తిమోతి పౌలు ఇద్దరు కలిసి రాయలేదు, కేవలం పౌలు మాత్రమే రాశాడు. దానికి రుజువు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. నా చేవ్రాతతో నేను రాశాను అని ఈ ఫిలోమోను పత్రికలో తను రాస్తాడు. 19వ వచనంలో పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను. అంటే ఈ పత్రిక రాసింది పూర్తిగా పౌలు, కాకపోతే సంబోధించినప్పుడు ఏం చేస్తాడంటే తిమోతి కూడా నీకు వందనాలు చెప్తున్నాడు అని తనను కూడా తీసుకొస్తున్నాడు. మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనునకు ఈ లెటర్ రాస్తున్నాడు. రాస్తూ ఆ కొలస్సీ సంఘానికి పాస్టర్ ఎవరంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి కూడా జైల్లో ఉన్నాడు. చూడండి 23వ వచనం, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, ఆయన కూడా జైల్లో వేశారు. అప్పుడు సంఘ బాధ్యతను ఎవరు చూస్తున్నారు? ఫిలోమోను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేనే గనక నాకు అత్యవసరమైన పనుండి బయటికి వెళ్తే ఈ సంఘ బాధ్యతను చూసేవాళ్ళు ఎవరు? బాధ్యత అంటే మిమ్మల్ని అందరిని వచ్చి మీరు తిన్నారా ఉన్నారా అనడం కాదు. వాక్యం బోధించే సామర్థ్యత ఎవరికి ఉంది? ఖచ్చితంగా వాక్యం బోధించే సామర్థ్యత మన సంఘంలో కానీ యవనస్తులలో ఎక్కువగా ఉండాలి. ఎంతైనా అవసరం. సరే, పెద్దవాళ్ళు బోధిస్తారు, పెద్దవాళ్ళు బోధించిన యవనస్తులైన వాళ్ళు మందిరంలోకి రావాలి, వాళ్ళు బోధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈ ఫిలోమోను అట్లాగే మన సహోదరి అయిన అఫియా అన్నది. ఈ అఫియా మరెవరో కాదు, ఆయన ఫిలోమోను భార్య అని చాలామంది అభిప్రాయం. మన ప్రియ సహోదరి యగు అఫియా. అలాగే తోటి యోధుడైన అర్కిఫ్. ఈ అర్కిఫ్ ఎవరో కాదు, ఫిలోమోను కుమారుడు అని చాలామంది అభిప్రాయం. అలాగే అంటున్నాడు నీ ఇంట ఉన్న సంఘమునకు. ఎవరింట్లో సంఘం ఉందంట? ఫిలోమోను ఇంట్లో సంఘం ఉంది. అంటే ఫిలోమోను ఇంట్లో అందరు కూడి ఈ విధంగా ప్రార్థనలు చేసేవారు. అసలు నీ ఇల్లు మినీ చర్చ్ లాగుందా? నీ ఇల్లు సంఘం లాగుందా? నీ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ రోజు నీ ఇంట్లో నీ పిల్లలతో కలిసి, నీవు నీ భార్యతో కలిసి, నీవు నీ కుమారుడితో కలిసి ప్రార్థన చేసుకునే ఆ సందర్భం ఉంటుందా? లేకపోతే ఉదయం లేవడంతోనే ఎవరి దారి వారిదే, నువ్వు ఎప్పుడైనా రా నేను ఎప్పుడైనా పోతా అనుకున్న పరిస్థితినా? హైదరాబాదులలో భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే
వాళ్ళు ఒకరికొకరు కనీసం మాట్లాడుకోరు. ఎందుకు? ఈయన పడుకోగానే ఆమె జాబ్కి వెళ్ళిపోతుంది, ఆమె రావడంతోనే మనడు పడుకుంటాడు. ఇలానే జరుగుతుంది. నేను ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను. మా సుజిత వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు 5 రూమ్లో ఉంటారు, వాడు ఒకరికొకరు మాట్లాడుకోడు. ఎందుకు? నేను ఆశ్చర్యపోయినా, ఏంది మాట్లాడుకో. ఎందుకంటే వీడు పోవడంతోనే వాడు వచ్చి పడుకుంటాడు డ్యూటీ నుంచి, మళ్ళీ వీడు పడుకొని ఇంకోటి రావడంతోనే వాడు వచ్చి పడుకుంటాడు. పొద్దున వాడు చేసాడు చేస్తాడు, వాడు తినిపోతారు. మధ్యాహ్నం ఎప్పుడు వస్తారు, వాడు తినిపోతారు. ఎవరికి కూడా పరిచయం ఉండదు. అదే మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే మనము కూడా కనీసం కూర్చొని మాట్లాడేంత ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. పిల్లలతో కూర్చొని మాట్లాడి వారి బాగోగులు అడిగి వాడు చెప్పడు. నిజం, అవునా కదా? ఇది జరుగుతుంది, ఇది కుటుంబాల్లో జరుగుతుంది. వీళ్ళు అడగారు, వాళ్ళు చెప్పరు. ఫిలోమోని ఇంట్లో సంఘం ఉండేది. కాలంలో చర్చిలు ఏం లేవు. అప్పుడు సంఘాలు ఇట్లా కన్స్ట్రక్షన్స్ ఏం జరగలేదు. ఆనాడు ఉన్న సంఘాలన్నీ ఇంటిలో జరిగేది. యెరూషలేములో ఉన్న సంఘము మరియమ్మ ఇంటిలో జరిగేది. ఆ వాక్యం మీకు చూపిస్తాను, ఆ మాట మీకు చూపిస్తాను. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. సంఘంగా కూడుకున్నారు. ఎవరింట్లో కూడుకున్నారు? ఇదే అపోస్తల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారుపేరు గల యోహాను తల్లి అనే మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసింది. మరియా ఇంట్లో చర్చ్ జరిగేది, సంఘం జరిగేది. అందుకే ఆ కుటుంబం ఆశీర్వదించబడి మార్కను మారుపేరు గల యోహాను దేవుని సేవకుడై మార్కు సువార్తను రచించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ప్రతి దినము ప్రార్థనలు జరుగుతాయో ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం. ఆమెనండి, ఆమేన్. ఎక్కడైతే ప్రార్థనలు జరగవో కుటుంబాలలో ఆ కుటుంబం, నేను చెప్పాను, అది కూడా మీరే అనుకోండి. ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరగాలి. ప్రతి కుటుంబంలో దేవుణ్ణి స్తుతించడం జరగాలి. ఇప్పుడంతా మనము పాటలు పాడుకున్నాం, చాలా పాటలు పాడాం. ఇవన్నీ ఆ పాటలన్నీ ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. అదే స్తుతి ఆరాధన. దీనికి సపరేట్ ఇంకో ఆరాధన అని మళ్ళీ లేచి 2 పాటలు పాడి దేవానికి వందనాలు అందరూ చేతి ఆకాశం వైపు చూడండి, ఇవేం అవసరం లేదు. ఒక క్రమంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆరాధన చేసుకుంటాం దీని తర్వాత. కానీ అసలు విషయం ఏంటంటే ముందే మనం ఆరాధన చేసినాం. ఎలా? పాటలు పాడడం ద్వారా. పాటలు అంటే ఆరాధన కాదా? నీవుండగా నాకేది అక్కరకు రాదు, అది ఆరాధన కాదా? ఏ పాట పాడారు మీరు? వెండి బంగారముల కంటే నిన్నైనది యేసు ప్రేమ. అది పాటనా? నీ మాటనా? నీ మాటతో కూడిన పాట. లేదు పాట అంటే అది నీ మాట కాదు, అది నీ అనుభవం, అది నీ పాటగా. అది పాట మాత్రమే కాదు, అదే నీ మాట, అదే నీ మనసులో ఉన్న ఆలోచన. నీ ఆలోచన పాటలు పాడుతున్నావు, అంతే తేడా. లోకమునకై ప్రాణమిచ్చిన ప్రేమ, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ. ఇదేంటి? దేవుని స్తుతించడం, దేవుని ఆరాధన చేయడం. దీనికి సపరేట్ ఇంకో ఆరాధన అవసరం లేదు. పూర్వకాలం నుంచి వస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. ఇంకేమేం పాటలు పాడారు? మీరేం పాడారు? ప్రేమించేదని అధికముగా ఆరాధించేదని ఆసక్తి. అయిపోయింది మీ ఆరాధన, అక్కడితో అయిపోయింది. మీరు ఆసక్తితో దేవాన్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఎబినేజరే ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఎవరిని ఆదుకున్నావు? వాళ్ళు ఎవరినో ఆదుకున్నాను, నేను పాడుతున్నాను. కాదు, నిన్నే ఆదుకున్నాడు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు కాబట్టి నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించగలను. ఇది నీ మాట కావాలి, ఇదే ఆరాధన. దీనికి సపరేట్ ఇంకో ఆరాధన అవసరం లేదు. అయ్యో మనం చేస్తాం కదా, చేస్తాం, అవసరం లేదు. కానీ ఒక క్రమం ఉంది, ఒక క్రమం పెద్దవాళ్ళు ఏర్పరిచారు. పోతాను అట్లా కొట్టుకొని పోతాను ఆ క్రమంలో. మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఎప్పటికీ మారని కొన్ని ఉన్నాయి. అందులో పాటల తర్వాత వాక్యం తర్వాత చేసే ఆరాధన, అది కూడా ఒకటి. అది మారదు.
మనం ఇప్పటిదాకా చేసింది స్తుతి ఆరాధననే. ఎన్నో పాటలు పాడినాం. పాటలు పాడుతుంటే ఒకరు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, ఇంకోరేమో ఏదో చూసుకుంటా, ఇంకోరేమో టైం చూసుకుంటా, ఇంకోరేమో ఇంకెంత టైం ఇద్దాం అనుకుంటా అంటుంటాం. అది మీరు ఆరాధన చేసినట్టు కాదు. ఎప్పుడైతే మీ మనసుని ఇక్కడనే ఉంచి ఆ పాటల అర్థాన్ని కనుక ఆలోచించి దేవానికి స్తోత్రం తండ్రి అంటే అది నిజంగా అది ఆరాధన చేసినట్టే. మనం దాదాపుగా నాకు తెలిసి ఒక అరగంటకు పైగా 40 నిమిషాలు పైగా పాటలు పాడినామంటే 45 నిమిషాలు ఒకవేళ నీ మనసు ఇక్కడనే ఉంటే నీవు 45 నిమిషాలు దేవుణ్ణి స్తుతించినట్టు, దేవునికి ఆరాధన సమర్పించినట్టు. ఆమేన్. అలా లేకపోతే మనం చేసే 2 నిమిషాల ఆరాధనకు ఎంతసేపు ఉంటుంది? పాట తర్వాత వాక్యం తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండదు. అయ్యా నీకు వందనాలు, నేను వారం రోజులు తిరిగినా కాపాన్యం అయిపోయింది, నీకే వందనాలు. ఆమేన్. ఎక్కడో డిన్నర్ పోయారట, డిన్నర్ పోతే మంచి వాసన వస్తుందట. మంచి వాసన వస్తుంటే పాపం పాస్టర్ మాకు ఆకలి అవుతుంది, పాస్టర్ గారు రండి భోజనం చేయరన్న తర్వాత ఇప్పటిదాకా ప్రార్థన అయిపోయిందంటే మళ్ళీ అన్నంకు ప్రార్థన అంటాడట. ఓకే భోజనానికి ప్రార్థనతో లేదు కూర చేయాలంటే కూర చేసిన తర్వాత లేదు స్వీట్స్ అన్నాడు. అప్పటికైనా ఆగిపోతలేదు. తండ్రి నాకు ఆత్రం నీకు స్తోత్రం ఆయన అన్నాడట. ఇది మన ఆరాధన. ఎప్పుడు ముగిద్దామా అని అనుకునే ఆరాధన ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. మనం మొదటగా చేసేది నిజమైన ఆరాధన. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మరియమ్మ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి ఆనాటి సంఘంలో, యెరూషలేము సంఘంలో. మరి ఒకటి లవదోకియ సంఘము ఎవరింట్లో ఉంది? గడిచిన వారం చూసుకున్న సంఘము లవదోకియ సంఘం ఎవరింట్లో ఉందని గుర్తుందా? నుంఫా. గడిచిన వారం లవదోకియ సంఘంలో నీ ఇంట ఉన్న సంఘమునకు, నుంఫాకు నీ ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడి అని పౌలు అన్నాడు. నుంఫా అనేవాని ఇంట్లో, ఆ వ్యక్తి ఇంట్లో లవదోకియ సంఘము నడిచేది. ఎఫెసీ సంఘము అకులా ప్రిస్కిల్లా ఇంట్లో జరిగేది. ఎఫెసీ సంఘం ఎక్కడ జరిగేది? అకులా ప్రిస్కిల్లా ఇంట్లో జరిగేది. ఎఫెసీ సంఘం గురించి మొదటిగా మనం చెప్పుకున్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, అకులా ప్రిస్కిల్ అనే ఎఫెసీ సంఘంలో సువార్త ప్రకటించారు. అట్లాగే ఫిలిప్పు సంఘంలో లుదియా ఇంట్లో జరిగేది. లుదియా అంటే ఎవరు? ఆడవారు మగవారా? ఆడవారు. వాళ్ళ ఇంట్లో జరిగేది. ఇది మనం చూడాలి, ఎందుకంటే మనం ఇప్పుడు చదవలేదు కదా. అపోస్తల కార్యము 16వ అధ్యాయము, అపోస్తల కార్యము 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజం పొందినప్పుడు విశ్వాసం కలదని మీరంతా నా ఇంటికి వచ్చిండని మమ్మల్ని బలవంతం చేసిన. ఎవరామె? ఆమె పేరు లుదియా. 14వ వచనంలో ఉంటుంది. అప్పుడు లుదియా అనే దైవభక్తి గల స్త్రీ వచ్చాను అని ఉంటుంది. అట్లాగే ఇదే 40వ వచనం చూడండి. 40వ వచనం, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూసి, అక్కడ సహోదరులు ఎందుకున్నారు? ఎందుకు వచ్చారు? ఆ ఇంట్లో సహోదరులు ఎందుకున్నారు? ఆరాధన చేసుకోవడానికి వచ్చారు. చర్చ్ ఎక్కడ జరిగేది? లుదియా ఇంట్లో. ఈ లుదియా ఫిలిప్పునకు సంబంధించిన వ్యక్తి. ఇక్కడనే మనకు అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పునకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ ఫిలిప్పులో ఉన్నదే, ఆ ఫిలిప్పులో ఉన్న వ్యక్తే లుదియా. ఆ లుదియా వాళ్ళ ఇంట్లో సహోదరులు కూడి ఉండి దేవుని స్తుతిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు వారింటికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. అట్లాగే తెస్సలోనికే సంఘములో ఎక్కడ జరిగేది? తెస్సలోనికే ప్రాంతంలో చర్చ్ యాసోను అనే వ్యక్తి ఇంట్లో జరిగేది. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కడబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. యాసోను వాళ్ళు చేర్చుకో. యాసోను ఎందుకు అవసరం వాళ్ళు చేర్చుకోవడానికంటే వారి ద్వారా దేవుని వాక్యము వినడానికి. ఇది ఎక్కడ జరిగిందంటే తెస్సలోనికేలో జరిగింది. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 1వ వచనంలో పౌలు తెస్సలోనికేకు వచ్చును అనే మాట అక్కడ చూస్తాం. కాబట్టి తెస్సలోనికే సంఘములో యాసోను గృహంలో దేవుని మందిరం జరిగేది. కొరింథీ ప్రాంతంలో ఎవరింట్లో జరిగేది? అపోస్తలుడైన యోహాను 3 పత్రికలు రాస్తాడు. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహానుతో పాటు ప్రకటన. ఆ 3వ పత్రిక చిన్న లెటర్, అది రాసింది గాయకే. ఓకే, ఇప్పుడు నేను దాని దగ్గర పోతలేను కానీ రోమీయులకు రాసిన పత్రిక 16:23 చదవండి. నాకును యావత్ సంఘమునకును అతిథ్యమిచ్చు
గాయకుడు నీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారులకు ఇద్దరును సహోదరులకు వర్తును నీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ మనకు కావాల్సిన నాకును యావత్ సంగమునకు ఆతిథ్యం ఇచ్చు. యావత్ సంగమన అంటే సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చేవాడు గాయి. ఈ గాయి అనే వ్యక్తి ఇంట్లో కోరంతి సంఘము జరిగేది. మరి ఇది రోమిలో రాసిన పత్రిక కదా. ఈ రోమా సంఘం ఎక్కడ జరిగేదంటే మరలా అది అకుల ప్రిస్కిల్లా. ఇదే 16వ అధ్యాయం 3-4 వచనాలు. రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పరివారైన అకుల ప్రిస్కిల్లకు నా వందనములు చెప్పుడి. నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి మరియు ఇంట ఉన్న సంఘమును మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంట్లో ఒక సంఘం ఉంది, రోమా సంఘం. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తానంటే మీ ఇంట్లో సంఘం ఉన్నదా? ఇప్పుడు ఎఫ్ఎసి పత్రిక చూసాము, కొలసీ పత్రిక చూసాము, ఫిలోమోను పత్రిక చూసాము. ఇలా పత్రికలన్నీ చూసినప్పుడు మనకేమర్థం కావాలంటే ప్రతి ఇంట్లో సంఘము, సంఘ ఆరాధనలు జరిగేది. ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకున్నారు, సంతోషం. మరి మీ ఇంట్లో ప్రతిరోజు దేవుని ఆరాధనలు జరుగుతున్నాయా? ఇదే నా ప్రశ్న. ఓకే, ఆ విధంగా ఆనాటి కాలంలో అపోస్తలులు సేవ జరిగించినప్పుడు ఎవరైనా ఒక ధనవంతులు కానీ పెద్ద ఇంట్లో కానీ పెద్ద హాల్ ఉన్న వ్యక్తి దగ్గర చక్కగా సంఘం జరిగించుకునేవాళ్ళు. అలా జరిగించుకున్న సంఘమే, అలా జరిగించుకున్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఫిలోమోను. ఈయన కొలసి ప్రాంతానికి చెందినవాడు. మరి ఈ లెటర్ ఎందుకు రాశాడంటే ఒనేసిము అనే వ్యక్తి గురించి లెటర్ రాశాడు. చెప్పండి ఎవరు? ఒనేసిము అనే వ్యక్తి గురించి రాశాడు. ఈ ఒనేసిము అనే వ్యక్తి నేను కొంచెం మీకు తొందరగా వివరణ ఇచ్చుకుంటూ పోతాను. ఈ ఒనేసిము అనే వ్యక్తి దొంగతనం చేసిన వ్యక్తి. ఎవరి దగ్గర? ఫిలోమోను దగ్గర దొంగతనము చేసి పారిపోయిన వ్యక్తి. ఆ పారిపోయిన వ్యక్తి మరి ఎలాగో పౌలులకు దొరుకుతాడు, పౌలు చేర్చుకుంటాడు. పౌలు అతనికి వాక్యం చెప్పినప్పుడు అతను మరలా మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందిన తదుపరి ఈ పౌలు మారు మనసు పొందిన ఒనేసిమును మరలా తన యజమానుడైన ఫిలోమోను దగ్గరికి పంపించాలనుకుంటాడు. కానీ ఫిలోమోను దగ్గర అంతకుముందే అతడు డబ్బును దొంగతనం చేసి వస్తాడు. అయితే ఫిలోమోను ఇతన్ని చేర్చుకుంటాడో లేదో అని ఆయన కొంత కంగారు పడి అతనికి లెటర్ రాస్తున్నాడు. ఫిలోమోను, ఇంతకుముందు ఒనేసిము అనే వ్యక్తి నీ దగ్గర పనిచేశాడు. అప్పుడు అతను మంచి ప్రవర్తన గలవాడు కాదు, కానీ అతను నా దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు, బాగున్నాడు. అతన్ని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఒకవేళ అతను నీకు డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు డబ్బు తీసుకున్నావు కదా, నువ్వు డబ్బు ఇవ్వాలి నాకు తెలుసు, కానీ ఆ డబ్బు నా లెక్కలో చేర్చుము, ఆ డబ్బును నేను చెల్లిస్తాను, ఇతన్ని మాత్రము నీవు చేర్చుకో. ఒనేసిము అనే వ్యక్తి ఆ ఫిలోమోను ఇంట్లో పనివాడు అంటే బానిస. పూర్వకాలంలో బానిసను కొనుక్కునేవారు, అంటే జీవితాంతం వారికి బానిసగానే. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నువ్వు అతన్ని బానిసగా చూడకు. ఎలా చూడాలంటే 15వ వచనంలో అతడి ఇక మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడుగా, విశేషముగా శరీర విషయముగా, ప్రభు విశేషముగా ప్రియ సహోదరుడుగా నీతో ఎల్లప్పుడూ ఉంచుకో. ఈ ఒనేసిము అనే వ్యక్తి చెదిరిపోయిన మనందరికీ సూచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము పాపంలో బానిసగా ఉన్నామో, పాపం అనే వ్యాధితోనే బాధపడుతున్నామో, యేసుక్రీస్తు ప్రభు కదా ఎలా చేర్చుకున్నాడో, మనల్ని ఎలా చేర్చుకున్నాడో తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చేర్చుకున్నాడో అలా ఈ ఒనేసిమును అపోస్తలుడైన పౌలు చేర్చుకున్నాడు. అతనికి మారు మనసును బోధించాడు, మారు మనసు గురించిన వాక్యాన్ని బోధించాడు. అతడు రక్షణ పొందుకున్నాడు. మరలా నీవు నీ యజమాని దగ్గరికి పంపిస్తున్నాడు. మనల్ని కూడా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు నిలబెట్టినట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తాం. ఫిలోమోనుకు రాసినప్పుడు ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఈ మాటల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, పౌలు ఎవరికి లెటర్ రాసినా ఈ మాటలు లేనిదే ఆ లెటర్ రాసేవాడు కాదు. మీకు కృప సమాధానము కలుగును గాక. దేవుని వాక్యంలో ఉంటుంది, మన నోటి నుండి దీవెనకరమైన మాటలే కానీ శాప మాటలు రాకూడదు. పౌలు అందుకే ప్రతి సంఘానికి లెటర్ రాసినప్పుడు ఏమని బోధించారంటే, ప్రభువైన యేసుక్రీస్తు నుండి
మీకు కృప సమాధానము కలుగును గాక. ఆమేన్. మనకు దేవుని నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారి నుండి కూడా కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్ అని గట్టిగానండి. ఎందుకంటే అది మనకు అవసరం. ఎందుకంటే ఆ పౌలు ఫిలోమోనుకు రాసినప్పుడు అన్నాడు మీకు కలుగును గాక. ప్రతి ఒక్కరంగా మనం కూడా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీరు క్షేమంగా ఉందురుగాకనా, లేకపోతే వారి గురించి మనము వారి క్షేమం గురించి ప్రార్థించబద్ధులమై ఉన్నామనే సంగతిని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పౌలు ఎవరికి లెటర్ రాసినా ఏమనేవాడు? ఫస్ట్ స్టార్టింగ్లో మీకు దేవుని కృప కలుగును గాక. పౌలు ఎవరినైనా శపించిండా? పౌలు ఎవరినైనా తిట్టిండా? పౌలు ఎవరినన్నా బదులుగా ఆయన కొట్టిన వారిని మరలా తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేసిండా అంటే లేదు. పౌలు అందరినీ దీవించిండు. దీవించేవారు దేవునికి ఇష్టలు. ఆమెనేనండి. శపించేవారు దేవునికి నేను చెప్పను, మీరే అనుకోండి. మన నోటి నుండి శాపవచనములు రావద్దు. పౌలు కొరింథీ పత్రికకు లెటర్ రాశాడు. మరి కొరింథీ వాళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు, వ్యభిచారము విగ్రహారాధన చేస్తున్నారు. కానీ అయినా కూడా కొరింథీ పత్రికకు రాసినప్పుడు ఏమని సంబోధించినా తెలుసా? మొదటి కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందు దేవుని యొక్క కృప ఉందయ్యా, అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి, మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పి అప్పుడు తప్పులు ఎత్తి చూపడం మొదలుపెట్టాడు. మీలో జాగ్రత్త ఉంది, మీరు విగ్రహారాధన చేస్తారు అని వారికి బుద్ధి చెప్పాడు. అంటే ప్రతి ప్రాంతానికి రాసినప్పుడు ఆ పౌలు దీవెన మాటలే చెప్పాడు కానీ శపితమైన మాటలు పలకలేదు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురించడం బట్టి మీ అందరిని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని వారిని ప్రోత్సహించిన ఈ పౌలు అట్లాగే 1వ అధ్యాయం రోమ 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు నుండి ఈ కృపా సమాధానం మీకు కలుగును గాక. ఎంతమందిని దీవిస్తున్నాం, ఎంతమందిని శపిస్తున్నాం. ఫిలోమోనుకు లెటర్ రాసినప్పుడు ఫిలోమోను దీవించాడు పౌలు. రోమీలకు లెటర్ రాసినప్పుడు రోమీలను దీవించాడు పౌలు. భయంకరమైన పాపంలో ఉన్న కొరింథీ ప్రాంతానికి లెటర్ రాస్తున్నప్పుడు కూడా మీకు కృప సమాధానములు కలుగును గాక. మీ అందరికీ నా దీవెనలు. కానీ మీరు ఈ తప్పులు చేస్తున్నారు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటున్నారా? మీరు ఈ తప్పులలో ఉంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. కానీ మీరు తప్పులు చేయడం వల్ల మీకు ఇది జరుగుతుంది అని పౌలు బోధిస్తున్నాడు. ఇది పౌలు బోధ. మనం ఇటువంటి శపితమైన మాటలు మనకు ఉండకూడదు. అట్లాగే ఫిలిప్పీలకు రాసినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు వారిని దీవించాడే కానీ శపించలేదు. అట్లాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీకు కృపా సమాధానములు కలుగును గాక అన్నాడు. అట్లాగే తెస్సలోనికీయులకు రాసినప్పుడు కూడా మీకు కృపా సమాధానములు కలుగునే అన్నాడు. అట్లాగే తిమోతికి రాసినప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక అంటున్నాడు. దేవుని పిల్లలముగా పౌలు పరిచయ మాటల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం దీవించే బిడ్డలమే కానీ చెప్పండి శపించే వారము కాదు. శాపపు మాటలు మన నోటి నుండి రావద్దు. 4వ వచనము ఫిలోమోను పత్రిక 4వది. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసులో సమస్త పరిశుద్ధులలో నీ కలిగిన విశ్వాసం గురించి నేను విని, దేవునికి స్తోత్రం. నీ ప్రేమ గురించి నాకు తెలుసు, పరిశుద్ధుల ఎడల నీకు విశ్వాసం ఉంది నాకు తెలుసు, అది నాకు తెలుసా? నీ ప్రార్థన గురించి, నీ ప్రార్థన జీవితం గురించి, నీకు ఉన్న విశ్వాసం గురించి మరి ఒక విశ్వాసి సాక్ష్యం చెప్పేంత స్థాయిలో మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం ఉన్నదా పరీక్ష చేసుకోవాల్సిన సమయం. నేను నీ యందు విజ్ఞాపన చేస్తూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరిగినావు.
దేవుని బిడ్డలముగా దేవుడు మనకిచ్చే వరమును గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా? దేవుడు మనకు కృపావరం ఇచ్చాడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు, దయను కలిగి ఉండమన్నాడు, ప్రేమ సంతోషాన్ని కలిగి ఉండమన్నాడు, సమాధానాన్ని కలిగి ఉండమని చెప్పాడు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండమని చెప్పాడు, దయను కలిగి ఉండమని చెప్పాడు, అని ఆశను నిగ్రహించుకోమని చెప్పాడు. ఈ లక్షణాలు మనం కలిగినప్పుడు, ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామని, ఇటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామని ఒక విశ్వాసి గురించి మరొక విశ్వాసి సాక్ష్యం చెప్పగలుగుతాడా? నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరీక్ష చేసుకోవాలి. లేదు ఆ విశ్వాసుడు వాడు పెద్ద దొంగ, నాతో పాటు పక్కనే కూర్చుంటాడు అని అనుకునే పరిస్థితే కదా. కొంతమంది నేను అడిగాను, ఎందుకు చర్చికి రావట్లేదు? వాళ్ళు వస్తలేరు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా అంటున్నారు. ఎంత బాధాకరం. వాళ్ళు ఎవరో వస్తున్నారంటే నువ్వు వస్తున్నావా? వాళ్ళు ఎవరో బంద్ అయితే నువ్వు బంద్ అవుతావా? ఇదేమైనా ఉంటుందా? ఇదేమైనా న్యాయమేనా? నువ్వు ఎవరి కోసం వచ్చావు? అంతకుముందు వారి కోసం వచ్చావా? ఇదేనా ఇంతకాలం నువ్వు చర్చికి వచ్చి నేర్చుకున్న వాక్యము? ఇదేనా నువ్వు యేసుక్రీస్తు నీకున్న విశ్వాసం? అంటే అదే. ఫిలోమోనుకు అంటున్నాడు, నేను నీ యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీవు అనుభవపూర్వకంగా దేవుని వాక్యము తెలుసుకున్నావు. అయితే అనుభవం కంటే వాక్యం శ్రేష్టమైనది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు అనుభవజ్ఞులు అందరూ వచ్చి, ప్రభువా నేను నీ అనుభవంతో నేను స్వస్థతలు చేయలేదా? నీ కార్యములు ప్రకటించలేదా? నీ నామమును ప్రకటించలేదా అని పలికేటోళ్ళు ఉన్నారు. అనుభవం ఎక్కువ అనేటోళ్ళు. వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, దుర్మార్గులారా, అంతకంటే ఘోరం ఉన్నారు, అక్రమం చేయవాళ్ళారా, నా యుద్ధ నుండి తొలగిపోండి. అనుభవం గొప్పదే, కానీ అనుభవం కంటే వాక్యము గొప్పది. వాక్యానుసారమైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎలా అంటే నీకున్న కృపావరాలను వాడుకున్నప్పుడు, నీకున్న కృపావరాలు ఎలా వాడుకోవాలి? నువ్వు ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు కృపావరాన్ని వాడుకున్నట్టు. నువ్వు సమాధానంగా ఉండాలి. నీ కృపావరం నువ్వు వాడుకున్నట్టు. సమాధానం ఉన్నదా మనకు? సమాధానం ఉన్నదా? ఒక ఇద్దరు ముగ్గురు సరిగ్గా టైంకు, ఇప్పుడు బస్ టైం ఎన్ని గంటలకు? మామూలు బస్ టైం ఎన్ని గంటలకు? 9 అనుకుందాం. వాడు 8:40 రెడీ అవుతాడు. ఇక సమాధానం ఉంటుందా? ఇక్కడ ఈ బ్యాగ్ ఇక్కడ అన్న వాళ్ళందరూ తిట్టుకుంటారు, కుటుంబాలను తిట్టుకుంటారు, ఇదేది ఏది సమాధానం? ఇది నేను నేర్చుకున్నదా? 9 గంటల కంటే 8 గంటలకు రెడీ ఉండాలి. 8 గంటలకు రెడీ ఉండి మెల్లగా కూలికి వెళ్ళాలి. కానీ 9 గంటలు వాదరు ఎత్తే అంటే అది ఏం సమాధానం? అది నీకు సమాధానం లేదు కాబట్టి 9 గంటలకు వస్తుందని తెలిసినా నువ్వు 8:40కి రెడీ అవుతావు. సాధ్యమైతే 20 నిమిషాలు రెడీ అవడు. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు 8:50కి పోవాలంటే సాధ్యమవుతుందా? నీకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. దీర్ఘశాంతం ఉందా? శాంతంగా ఉండాలి. మించిన దీర్ఘశాంతం అన్నిటికంటే గొప్పది. దయాలుప్తము, దయ కలిగి ఉండడం. ఎవరి పట్లైనా బీదవారు కనబడ్డప్పుడు కనీసం దయ కలిగి ఉండడం. ఇప్పుడు బీదవారిని గుర్తుకునే కూడా కష్టమైపోతుంది. తెలిసిన వారు, నీకు సమీపంలో ఉన్నవారు, బయటోడి గురించి నువ్వు కనికరించలేవు, తెలియదు. ఎందుకంటే వాడు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు. కనీసం నీ చుట్టుపక్కల నీ పొరుగు వారు దీన స్థితిలో ఉంటే దయ చూపించడము క్రైస్తవునిగా నీ బాధ్యత. అంటే మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం ఒక్కొక్కటి వివరించాలంటే చాలా టైం పడుతుంది. అవి మనము పొందుకునే వారముగా, అవి మనము సంపాదించుకోవాలి. ఫిలోమోను అవి సంపాదించుకున్నాడు. మళ్ళీ అంటున్నాడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయము నీ మూలముగా విశ్రాంతి పొందింది. నీ మూలంగా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందింది. నీ మూలముగా మీ కుటుంబం విశ్రాంతిలో ఉందా, గలిబిలో ఉందా? దానియేలు గారు మీరు చెప్పాలి. మీ మూలముగా మీ కుమారులు గలిబిలు అవుతారా, నెమ్మదిగా ఉన్నారా? నెమ్మదిగానే ఉన్నారు. మన మూలముగా మన కుటుంబం గలిబిలిగా ఉందా, నెమ్మదిగా ఉందా? ఒకడు ఉన్నాడు మన తాటిచెల్లులో, వాడు ఒకళ్ళు పెట్టుకుని పోలీసుని పోతారు. తల్లిదండ్రులు వాడిని చూసుకుంటుంటారు. వాడు పోయినప్పుడల్లా ఇందరు పోలీసుని ఒకట. పరిశుద్ధుల హృదయాలు, అది లోకానుసారంగా నేను చెప్తున్నాను. మన వ్యక్తిగతంగా మన గురించి మనని బట్టి పరిశుద్ధులందరూ నెమ్మదిగా ఉండాలంటే దేవుని విశ్వాసం, ప్రాముఖ్యంగా కుటుంబము నెమ్మదిగా ఉండాలి.
నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఫిలోమోను బట్టి అంట, ఫిలోమోను చూపిన ప్రేమను బట్టి అంట ఆదరణ కలిగిందంట. సెకండ్ ఆనందం కలిగిందంట. మనం చూపే ప్రేమను బట్టి ఆదరణ, ఆనందం ఎవరైనా వెతుక్కుంటున్నారా? అసలు మనము ప్రేమమయమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు మనం ఉంటున్నామా? ఆనాటి కాలంలో అంతగా వాళ్ళు ఏమి పెద్ద పెద్ద చర్చెస్లు కట్టలేదు, ఏసీ హాల్స్ లేవు, ఇంట్లోనే సంఘం జరిగేది. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఆదరించినప్పుడు ఆనందం కలిగింది. దేవుడు ఎట్టి కృప మనకు దయచేయను గాక. మన ప్రేమను చూస్తున్నప్పుడు మనం చూపించే ప్రేమకు ఆదరణ కలిగే బిడ్డలుగా మన సంఘంలో బిడ్డలు ఉండాలి. నీ ప్రేమ అంత గొప్పగా ఉండాలి, అంతేగాని వీడెందుకు వచ్చిండ్రో అన్నట్టు ఉండకూడదు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. శనివారం ఒక 2 రోజుల క్రితం మంచి ఆరోగ్యంగా ఉండే ఒక పాస్టర్, భూపాలపల్లిలో ఒక పాస్టర్ ఉంటుంది, మాట్లాడుతూనే చనిపోయింది. వారు సింగరేణి జాబ్ చేస్తుంటాడు, పాస్టర్ చేస్తూ సింగరేణి జాబ్ చేస్తుంటాడు. ఆయన అప్పుడే ప్రార్థనకు పోయి వచ్చాడు. ఒకటే నిమిషంలో నాకు దవడం వస్తుంది అని అన్నది, కుర్చీలో కూర్చుంది, అక్కడనే కింద పడిపోయింది. నిమిషంలో ప్రాణం పోయింది. వెంటనే వారికి చుట్టుపక్కల కారు తీసుకొని వెంటనే హాస్పిటల్ వేసరికి పల్స్ రేట్ 0. నిమిషం పట్టలేదు, చనిపోయిన విషయం తెలిసి నాకు ఇంతమంది సామెల గారు చెప్తున్న ఆశ్చర్యం కలిగింది. ఆశీర్వాదం ఆమె చనిపోయే సంవత్సరం అవుతుందంట. నిన్న మొన్న జరిగినట్టు ఉంటుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. అక్టోబర్ నెల అయిపోతుంది, 2025 పూర్తయిపోతుంది. మరొక నెల అయితే 2026. ఆయుష్ తరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది. వయసు పెరుగుతుంటే ఆయుష్ పెరుగుతుందా? తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి సంఘంలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి విశ్వాసంలోనూ ఫిలోమోనుకున్న ఈ లక్షణాలు మనకు కావాలి. ఇతరులను ఆదరించాలి. రేపు నా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే అయ్యో ఎవరికో ఒకరికి ఉండేది, కానీ ఇప్పుడు ఇంటింటికి షుగర్ ఉంది, ఇంటింటికి బీపీ ఉంది. ఒకప్పుడు షుగర్ వ్యాధి ఉందని చెప్పుకోవడానికి భయపడేవారు, ఇప్పుడు గౌరవంగా చెప్పుకుంటున్నారు, ఆయన డయాబెటిక్. ఒకప్పుడు పెళ్ళిళ్ళు 4 గంటలకు 5 గంటలకు జరిగినాయి, కానీ ఇప్పుడు అంటున్నారు అబ్బో పెళ్ళిళ్ళకు ముందే చెయ్యాలి 1 గంటకు. ఎందుకు చెప్పండి? షుగర్ పేషెంట్లు ఉంటారు. ఒప్పుకుంటున్నావు, నీ బంధువులలో బాగా షుగర్ పేషెంట్ ఉంటారని. ఆరోగ్యం పెరుగుతుందా తగ్గుతుందా? ఆరోగ్యము బాగుంటుందా తగ్గుతుందా? మన నరలాయుష్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవట్లేదు చాలామంది. ఆయుష్ పెరుగుతుంది కానీ రోగాలు తగ్గుతాయి. ఆయుష్తో పాటు ఏం పెరుగుతాయో తెలుసా? రోగాలు పెరుగుతున్నాయి. ఒక భారతదేశపు లెక్క మొత్తం తీస్తే ఒక 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రతి ఒక్కడు 50 సంవత్సరాలు బ్రతికేది సగటు వయసు. ఇప్పుడు 60 దాటింది. ఏ లాభం? పైగా డయాబెటిక్ వస్తే మందులతోనే బతుకుతాను కానీ పూర్వకాలంలో బ్రతికినోడు 100 బతికిండు, చచ్చినోడు వెంటనే చచ్చేది. ఎక్కడనో 20 మందిలో 30 మంది చూసి గాలుడు గంత బలంగా బతికిరు. 20 మంది చూపిస్తాను, మరి చచ్చిన 100 మంది చూపించవే. ఆయనకు దేవుడిచ్చిన ఆయుష్ బ్రతికిండు. కానీ ఇప్పుడు ఆయుష్ పెరుగుతుంది. 2006లో 52 సంవత్సరాలు సగటు భారతీయుల వయసు, ఇప్పుడు 60 దాటింది. అంటే ప్రతి ఒక్కడు 60కి పైగా బ్రతుకుతాడు, కానీ 30కి షుగర్ వస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బెదిరించడానికంటే ఖచ్చితంగా మన ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోవడం. ఫిలోమోను సంఘములో ఉన్నవారిని ఆదరించాడు. అందుకే అదే నమ్మకంతో అంటున్నాడు, నీ దగ్గర దొంగతనం చేసిండే ఒక వ్యక్తి ఎవరైనా ఒనేసిము, ఆయన నీ దగ్గరికి పంపిస్తున్నా, నీవు కూడా తన్ని ఆదరించావా అనేటట్టు రాశాడు, సిఫారసు చేశాడు. ఒకవేళ పాత ఫిలోమోన్ అయితే, వేరే ఫిలోమోన్ అయితే నా దగ్గర దొంగతనం చేస్తావరా, ముందు వంపు సంగతి చూద్దామని ఏం చేయొచ్చు? అతన్ని కొట్టి చంపచ్చు. కానీ నీవు ఇటువంటి వాడివి, నీవు ఆదరించేవాడివి, నీ వల్ల పరిశుద్ధుల హృదయాలు నెమ్మది పొందుతున్నాయి, అది తెలిసి నాకు ఆనందం కలుగుతుంది. అందుకే నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన వ్యక్తిని మరలా నీ దగ్గరికి పంపిస్తున్నాను అని. ఇప్పుడు ధైర్యం ఎవరిది? ఎవరికా ధైర్యం? పౌలుకంత ధైర్యం
నమ్మకం ఫిలోమోను అతన్ని ఆదరిస్తాడని. నాకు ఒక అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. 2012లో నాకు అప్పుడు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు నేను ఒక స్కూల్లో పనిచేయడానికి వెళ్ళాను. మా కరెస్పాండెంట్ ఏం చేసిందంటే, నువ్వు 20 సంవత్సరాలు కదా, నాకు అప్పుడు వంటలు చేసుకోవడం తెలియదు అని ఒకరింట్లో ఒక వారం రోజులు ఇక్కడ ఉండి ఆ తర్వాత నువ్వు వేరే రూమ్ నీకు చూస్తానని చెప్పాడు. ఆ వారం రోజులు నాకు 1000 సంవత్సరాలు తిరిగి గడిచినాయి. ఇదేనా నీవు చెప్పే ఆదరణ? ముందే నువ్వు అనొచ్చు, ఏంది నాకు కుదరదని చెప్పుడెందుకు, కుదురుతుందని చెప్పుడెందుకు, నన్ను అంతగానో బాధ పెట్టేందుకు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన దినాలంటే ఆ 7 రోజులే. 6వ రోజుకే పారిపోయి ఇంటికి వచ్చిన. నా వల్ల కాదు, నేను అక్కడ మాత్రం ఉన్నానని. అప్పటి నుండి నేను పెద్దపల్లికి కొన్ని 100 సార్లు వెళ్ళాను. వాళ్ళ ఇంటికి ముందే నేను ఒక హాస్టల్లో తీసుకొని ఉన్నాను, కానీ వారింటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళు అంటారు, ఏముంది ఒకసారి ఎత్తికొచ్చుకో. అమ్మో, నేను రాను. పైగా వాళ్ళు నా మీద నిందేసిపోయారు. ఈయన మాట వినడు, బాగా చిల్లరగాడు. మా డాడీకి చెప్పారట. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ నేను అనేది ఏంటి, నీ వలన దేవుని బిడ్డలు ఆదరణ పొందుతున్నారా? జ్ఞాపకం పెట్టుకొని మన దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు, యాచనలు, మన దేవుని స్తుతించి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఫిలోమోను అంత ఆదరించేవాడని తెలిసే ఫిలోమోను దగ్గరికి పౌలు వాళ్ళ ఇంట్లోనే తప్పు చేసి వెళ్ళిపోయిన ఒనేసిమును పంపుతున్నాడు. అంటే పౌలుకున్న ధైర్యం లేదు ఫిలోమోను ఆదరిస్తాడని. మరి నీ ఇంటికి ఎవరైనా వస్తే నీవు ఆదరిస్తావా, చిరాకు పడతావా? ఆదరించాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. దేవుడు మీకు అట్టి కృపను దయచేయను గాక. మరి ఆదరించగలిగేంత జ్ఞానమును, విశ్వాసమును, కృపా సమాధానము దేవుడు మీకు దయచేయను గాక. అందరం తల వంచుకుని దేవుని స్తుతిద్దాం. భరించితివి శ్రమలు, నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు, నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చి ప్రభుయే